నంద్యాల జిల్లాలో 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు, 37వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం ముగింపు, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం వంటి అంశాలతో కూడిన నంద్యాల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. రచన బి. శేఖర్, నంద్యాల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మైదానంలో 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను జిల్లా కలెక్టర్ రాజకుమారి గణయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మనం ఇప్పుడు పిలుస్తున్న స్వేచ్ఛా వాయువులు ఎందరో యోధులు స్వతంత్ర సమరంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన త్యాగధనుల త్యాగాల వల్ల వచ్చిందని అన్నారు. ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వారిని స్మరించుకోవడం మనందరి బాధ్యతని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నంద్యాల జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని ఆమె వివరించారు. ప్రజలు, ప్రజాప్రతినిధుల సహకారం, అధికారుల సమన్వయంతో జిల్లాను అన్ని రంగాల్లో ముందుంచేలా తీర్చిదిద్దుతున్నామని తెలియజేశారు. నంద్యాల పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో రాయలసీమ ప్రాజెక్టుల గురించి చర్చా కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాయలసీమలో నీటి కరువు తీర్చడానికి తెలుగు గంగ, ఎస్ఆర్బీసీ వంటి భారీ ప్రాజెక్టులను ప్రారంభించిన ఘనత స్వర్గీయ ఎన్టీఆర్ దేనని గుర్తు చేశారు. 2014-2019 మధ్య చంద్రబాబు నాయుడు హయాంలో 12,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి జిల్లాలోని అన్ని చెరువులకు నీరు అందించామని అన్నారు. నంద్యాల పట్టణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ రహిత నంద్యాల కోసం తడి, పొడి, చెత్త వేరు చేయడంపై ప్రజల్లో అవగాహన కల్పించడం జరుగుతోందని తెలిపారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూనే స్వచ్ఛతలో కూడా అగ్రగామిగా నిలపాలని అధికారులకు సూచించారు. శివపురం గ్రామంలో వసంత పంచమి సందర్భంగా శ్రీశైల దేవస్థాన దత్తత ఆలయమైన కొలను భారతి క్షేత్రంలో కొలను భారతీదేవికి శ్రీశైలం దేవస్థానం ఆధ్వర్యంలో అమ్మవారికి పట్టు వస్త్రాలను నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సరస్వతీదేవి అమ్మవారు కొలువై ఉన్న కొలను భారతి ఆలయం ఎంతో విశిష్టత కలిగి ఉందని అన్నారు. నంద్యాల పట్టణంలోని లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 37వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం ముగింపు కార్యక్రమంలో మంత్రి ఎన్ఎండి ఫరూక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వాహనాల సంఖ్య పెరగడం వల్ల రోడ్లపై ట్రాఫిక్ సమస్య తీవ్రమైందని, అందువల్ల ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తూ ప్రమాదాల నివారణకు అవసరమైన అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. వాహనం నడుపుతున్న సమయంలో సెల్ఫోన్లో మాట్లాడకూడదని, మత్తు పదార్థాలు సేవించి డ్రైవింగ్ చేయడం అత్యంత ప్రమాదకరమని మంత్రి స్పష్టం చేశారు. ఒక ప్రమాదాన్ని నివారిస్తే ఒక తరాన్ని కాపాడినట్లేనని మంత్రి డ్రైవర్లకు సూచించారు. బనగానపల్లె పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడారు. అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యతను కల్పించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కి ఆయన అభినందనలు తెలిపారు. రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పనకు దాదాపు 1,560 కోట్ల రూపాయల కేటాయింపులతో అమరావతికి ఊతం అందించడం, అలాగే పోలవరం ప్రాజెక్టుకు 3,320 కోట్ల రూపాయల కేటాయింపులతో సాగునీటి రంగానికి ప్రాధాన్యతనివ్వడం, రహదారులు, వంతెనల పునర్నిర్మాణం కోసం 350 కోట్ల రూపాయల కేటాయింపులతో రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయడం, గ్రామీణ రహదారి ప్రాజెక్టులకు 500.99 కోట్ల రూపాయలు కేటాయించడం సంతోషకరమని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ పరోక్షంగా రాష్ట్రాభివృద్ధికి అండగా నిలుస్తున్న ప్రధాని మోదీకి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. నంద్యాల జిల్లా పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందే దిశగా దేశంలోనే అతిపెద్ద 600-1200 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన సింగిల్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ను నంద్యాల జిల్లాలోనే ఏర్పాటు చేయడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. భారీ గ్రీన్ ప్రాజెక్టుల ద్వారా జిల్లాకు పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం వల్ల జిల్లా ఆర్థికాభివృద్ధి వేగంగా జరుగుతుందని, తద్వారా స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి గణనీయంగా పెరుగుతుందని కలెక్టర్ తెలిపారు. బనగానపల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో 67 మంది లబ్ధిదారులకు 15,95,000 రూపాయల ఆర్థిక సహాయం చెక్కులను రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సీఎంఆర్ఎఫ్ కింద త్వరితగతిన లబ్ధిదారులకు సాయం అందేలా తమ వంతు కృషి చేస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకు నంద్యాల జిల్లా సమాచార లేఖను విన్నారు. మరికొన్ని కొత్త వార్తా విశేషాలతో మార్చి నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన బి. శేఖర్, నంద్యాల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.